బీఆర్ఎస్ పరిపాలన ఉండే. అప్పుడు ఏ విధంగా ఉంది తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది? తెలంగాణ విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత చాలా పకడ్బందీగా వీళ్ళకి రాజకీయాలు చేతగావు అన్న వాళ్ళతో కూడా శబాష్ కేసీఆర్ అనిపించుకునే విధంగా కేసీఆర్ గారు 5 సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలనని అందించారు. అందించి అందరితో కూడా మన్ననలు పొంది కేసీఆరే ఉండాలి రాజకీయాల్లో, ఇలా మన విడిపోయిన రాష్ట్రం పకడ్బందీగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే కేసీఆర్ గారు ఉండాలని చెప్పి అందరూ అనుకున్న మాట వాస్తవం. తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత ముందు 2 సంవత్సరాలు బాగానే ఉంది. తర్వాత కేసీఆర్ గారు కొంతమంది మంత్రులకు ఎమ్మెల్యేలకి అవకాశాలు ఇవ్వట్లేదు, అదే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిపోతుంది, మనం ఏం చేసుకోవాలన్నా మనం ఏం అడగాలన్నా సీఎం గారు మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేటటువంటి చిన్న చెడ్డ పేరు రావడం అయితే వాస్తవంగా జరిగింది. ఎవరికైనా ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే అతనికి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి, ఆ సమస్యలు తీర్చుకోవడానికి ఒక ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ముఖ్యమంత్రి మరి మనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. కాబట్టి అలా కొంచెం ఏదో స్తబ్దతగా వెళ్ళిపోయిన కారణంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఈ దినమల వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఫాస్ట్గానే అన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, ముందు చూపుతో చాలా ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు, యువకుడిగా పరిగెత్తుతున్నాడు. అది కూడా బాగానే ఉంది. చాలా పథకాలు అమలు చేస్తున్నారు. ఆ పథకాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. పరిపాలన అయితే ఇప్పుడు బాగానే ఉంది. చాలా బాగుందని చెప్పలేం కానీ బాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకటండి, అయితే ఉప ఎన్నికలు ఉన్నాయి కదా జూబ్లీ హిల్స్, సో ఏ పార్టీ గెలవచ్చు అనుకోవచ్చు? ఫలానా పార్టీ గెలుస్తుందని నేను చెప్పనండి. ఎందుకంటే వ్యక్తి ఎవరైతే, వ్యక్తిని బట్టి ఈవేళ ఇక్కడ జూబ్లీ హిల్స్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలుపు గుర్రాలైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే టిక్కెట్లు ఇచ్చుకుంటే, వాళ్ళు ఏ పార్టీలో ముందంజలో ఉన్న వ్యక్తి పరిగెడతాడో ఆయన గెలిచే అవకాశం ఉంది తప్ప, జూబ్లీ హిల్స్లో మాత్రం ఖచ్చితంగా వ్యక్తి ప్రాధాన్యత ఎక్కువ ఉంది, పార్టీ ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. ఇది బీఆర్ఎస్ కంచుకోట వాస్తవంగా. ఆయన చనిపోయిన తర్వాత ఈవేళ ఉప ఎన్నికలు వస్తున్నాయి. కొంతమంది ఎవరెవరో టికెట్లు ఆశిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన వ్యక్తిని పెడుతుంది ఇక్కడ అని చెప్పి అంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరిని పెట్టినా గెలిచే అవకాశాలు ఉన్నాయి.